ఆంటీ వాళ్ళ అబ్బాయి పెళ్లి సందడైతే మార్నింగ్ 7:20కి స్టార్ట్ అయ్యిందండి ఫంక్షన్ హాల్లో. మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం పెట్టేశారు. సో అందుకని మేము వెళ్ళి అక్షింతలు అయితే వేసేసాము. ఈమైతే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, పెళ్లి కొడుకు మేనకోడలు. ఫంక్షన్ హాల్ అయితే ఫుల్ ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా యోగా బ్యాచ్ అండి. చాలా రోజుల తర్వాత కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఈమైతే మా అపార్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాను కదా, ఈమెనండి లక్ష్మి గారు. మా ఇంటి పక్కనే ఉంటారనమాట. ఎక్కడున్నా ఈమెదే సందడంతాను. ఈ పాపనైతే గుర్తుపెట్టారా? లాస్ట్ 2 వీడియోస్లో కూడా కనిపించింది కదా, పేరు హస్మిత. పెళ్లి సందడిలో పడి నన్నెవరూ పట్టించుకోవట్లేదని చెప్పి ఏడ్చింది. ఆ తర్వాత సైలెంట్గా టిఫిన్ తిని ఆడుకుంది. కానీ ఎవరి దగ్గరికి రాదు, ఒక్కరితే ఆడుకుంటుంది. పెళ్లి మండపం డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫుల్ రోజెస్ అండ్ లిల్లీస్తో బాగా డెకరేట్ చేశారు. కాకపోతే ఈ రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళన్నీ వీడియోగ్రాఫర్ కంట్రోల్లోనే జరుగుతున్నాయండి. పెళ్లి చూడటానికి మండపానికి వెళ్ళినా మనం మాత్రం ప్రొజెక్టర్లోనే పెళ్లి చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు పెళ్లి చూసే ఛాన్స్ ఉండదు కాబట్టి. ఇక్కడ పెళ్లి కొడుకు తాళి కట్టడం, తలంబ్రాలు వేయటం అన్నీ కూడా జరిగిపోయాయండి. మన ఫ్రెండ్స్, బంధువులు అందరూ కలిసేది ఇలాంటి ఫంక్షన్స్లోనే కదండి. అందుకనే వీలైనంత వరకు నేనైతే అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.